చూపిచ్చారు. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రతి చోట మనం ఎక్కడెక్కడైతే ఇటరేట్ అవుతున్నామో అక్కడ కొన్ని బ్రేక్ పాయింట్స్ పెట్టండి. సో దట్ మనకు అర్థమైద్దని. లెట్స్ డీబగ్ ద కోడ్. సో, ఇప్పుడు ఫస్ట్ n-1 వాల్యూ ఎంత? 12. సో, అరే యొక్క సైజు 12. మనం ఏం అజంప్షన్ చేసుకుంటున్నాం, లాస్ట్ క్యారెక్టర్ అనేది ఒక నాన్ జీరో ఇండెక్స్, అక్కడ జీరో లేని ఒక ఎలిమెంట్ ఉంది అని అనుకుంటున్నాము. సో, ఇక్కడ మన కేసులో ఇది ట్రూ అయిపోయింది. 9 ఈజ్ ఆల్రెడీ నాన్ జీరో ఇండెక్స్లోనే ఉంది. సో, మనకి ఫర్ లూప్ ఏం చేస్తుంది, లాస్ట్ పొజిషన్ నుండి వస్తుంది. వచ్చినప్పుడు ఐ వాల్యూ ఎంత? 11. ఆ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఇది? 9. సో ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఆ 9ని బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అది ఇఫ్ కండిషన్లోకి వచ్చింది. ఈ 9 అనేది ఆల్రెడీ అదే ఇండెక్స్ ఉంది కాబట్టి ఆ 9 అక్కడే ఉండిపోయింది. నెక్స్ట్ n-1 కాస్త 11 కాస్త 10 అయిద్ది అనమాట. n వాల్యూ 10 అవుతుంది. ఇంకో ఇటరేషన్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, n వాల్యూ 10 అయిపోయింది. సో 10 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0, కండిషన్ సాటిస్ఫైడ్. సో 10th ఇండెక్స్ దగ్గర ఉన్నది 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో దాన్ని మనం స్కిప్ చేసేస్తాం. లూప్లో ఇఫ్ కండిషన్లో సాటిస్ఫై అవ్వదు కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఫర్ లూప్లోకి వచ్చేసింది. సో 0 అనేది ప్రస్తుతానికి అక్కడే ఉండిపోయింది, మారలేదు ఇండెక్స్ మనకి. నెక్స్ట్ టైం ఏమైంది, 6 అనేది నాన్ జీరో ఇండెక్స్ కదా. సో అప్పుడు మనకేమవ్వాలి, పొజిషన్ అనేది స్వాప్ అయిపోవాలి కదా. సో ఇందాక 10th పొజిషన్ దగ్గర అయిపోయిన దగ్గర ఈ 6 ఇటు వచ్చేస్తుంది. సో వాట్ ఎవర్ దట్ వాల్యూ 6, ఆ 6 అనేది ఏ ఇండెక్స్ దగ్గరికి వస్తుంది, 10th ఇండెక్స్ దగ్గరికి వస్తుంది. సో 6th పొజిషన్ హ్యాస్ బీన్ మూవ్ టు ద రైట్ సైడ్. ఓకే, అప్పుడు మళ్ళీ ఈ నాన్ జీరో ఇండెక్స్ ఇందాక ఎంత ఉంది, 11, 10 కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా 10. ఇప్పుడు ఇది 9 అయిపోయింది అనమాట. సో ఇది 9 అయిపోయింది. 9 అయిపోయినప్పుడు మళ్ళీ నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ ఉంది ఇక్కడ. సో ఈసారి కూడా స్వాప్ అయిద్ది అనమాట, ముందుకు జరుగుతుంది. సో ఇఫ్ కండిషన్లోకి వస్తుంది, స్వాప్ అయిపోయింది. స్వాప్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే అది 0 వస్తుందో, 0 వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ ఇండెక్స్ వాల్యూని అప్డేట్ చేయడం లేదు. ఈ ఇండెక్స్ వాల్యూ మనం అప్డేట్ చేయట్లేదు కాబట్టి అక్కడ 0 ఉన్న పొజిషన్ని నెక్స్ట్ టైం ఎప్పుడైతే 0 కాంది వచ్చినా స్వాప్ అయిపోతున్నాయి అనమాట వాల్యూస్. ఎలాగా, బికాస్ వీఆర్ అసైనింగ్ ఇట్ టు దట్ ప్లేస్ కదా. అసైన్మెంట్ హ్యాపెన్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో ఇప్పుడు మీకు మూవ్ అయిపోతుంది కానీ లైక్ ఎగ్జాక్ట్లీ స్వాప్ అని చెప్పలేం. అంటే మీనింగ్ ఎలా అంటే, ఈ 0ని వీఆర్ రీప్లేసింగ్ ఇట్ విత్ 6. 0 పోయింది, ఇంక 0 లేదు మన కోడ్లోని ఆ పొజిషన్ దగ్గర. 5 ముందుకు వచ్చేసింది, 4 ముందుకు వచ్చింది, మళ్ళీ 0 వచ్చినప్పుడు మనం 0ని తీసేసి 0 ప్లేస్లో మనం ఏం పెడుతున్నాము, ఆ ముందున్న వాల్యూని పెడుతున్నాము. సో అందుకని మనం ముందున్న వాల్యూస్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆఫ్టర్ మూవింగ్ ఆల్ ద నాన్ జీరో నెంబర్స్ టు ది రైట్, ముందున్న వాటికి వాల్యూస్ అసైన్ అయ్యి లేవు. సో ఆ ముందున్న వాటికి వాల్యూస్ అసైన్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ నెంబర్స్ అన్నిటినీ కూడా యూఆర్ మార్కింగ్ ఇట్ యాజ్ జీరోస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ రైట్కి వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 6th, 5th. సో ఇప్పుడు నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ 6 ఉంది, ఐ వాల్యూ 4 వరకు అయింది, 3 వరకు అయింది, 2 వరకు అయింది, 5 వరకు అయింది. ఓకే, సో ఇప్పుడు నాన్ జీరో ఇండెక్స్ 5 అయింది, ఐ వాల్యూ 1 అయింది. సో 5 నెంబర్స్ ఉన్నాయా, 1 2 3 4 5 6 7, ఇంకో 2 అవుతాయి అనుకుంటా. సో ఇప్పుడు 4 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ 4th ఇండెక్స్ వరకు నెంబర్స్ ఉన్నాయి, 3 5 6 10 4 5 అని స్వాప్ అయిపోయినాయి. ఆ మిగిలిన 4th పొజిషన్ దగ్గర నుండి మనకి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న 4th పొజిషన్ దగ్గర నుండి ఆ 0th పొజిషన్ వరకు మనం వాల్యూ ఆ పొజిషన్స్కి 0ని అసైన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లూప్ అంతా కూడా ఇట్ విల్ జస్ట్ అసైన్ జీరోస్ అనమాట. 4 times జీరోస్ అసైన్ చేసింది, తర్వాత ప్రింట్ చేస్తున్నాం. కొంచెమైనా అర్థమైందా ఎలా రాసామనేది?
మళ్ళీ చెప్పనా? అర్థమైందండి. అర్థమైందక్క. సో, ఇక్కడ స్వాపింగ్ జరగట్లేదు. ఇక్కడ వాల్యూస్‌ని మార్చేస్తున్నాము. అర్థమైందా? బికాస్ మనకి వాల్యూ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్‌కి అసైన్ అయిద్ది. సో, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే 11 ఉందో, ఏఆర్ఆర్ ఆఫ్ 11 ఉందో, ఏఆర్ఆర్ ఆఫ్ 11 అంటే నథింగ్ బట్ 9 ఉంది. సో, 9 అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చేస్తున్నాము, నాన్ జీరో ఇండెక్స్ని ఆల్రెడీ మనం లాస్ట్ నుండి అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ 11ని 9తో రీప్లేస్ చేసేస్తున్నాము. ఆల్రెడీ 9th పొజిషన్ 9 అక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి మీకు అక్కడ అలానే ఉండిపోయింది. బట్ ఎప్పుడైతే ఏఆర్ఆర్ ఆఫ్ 10 వచ్చిందో, ఏఆర్ఆర్ ఆఫ్ 10 ఇస్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 కాబట్టి ఇండెక్స్ వాల్యూ అప్డేట్ అవ్వట్లేదు. అంటే నాన్ జీరో ఇండెక్స్ వాల్యూ ఇంకా కూడా మనకి ఇందాక ఫస్ట్ ఇటరేషన్లో 10గా మారిపోయింది కాబట్టి 10గానే ఉండిపోయింది అనమాట. సో 0th పొజిషన్కి వచ్చినప్పుడు ఇది లూప్ లోపల రావట్లేదు కాబట్టి నాన్ జీరో ఇండెక్స్ 10 ఉండిపోయింది. నెక్స్ట్ అది ఎప్పుడైతే 9 అయిందో, 9th పొజిషన్ వచ్చినప్పుడు అది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏఆర్ఆర్ ఆఫ్ 10th పొజిషన్లో ఏఆర్ఆర్ ఆఫ్ 9 యొక్క వాల్యూని మార్చేస్తున్నాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ 9లో ఉన్న వాల్యూ కాస్త వెళ్ళి 10లో స్టోర్ అయిపోతుంది. సో అది ముందుకు జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు చూడకుండా ట్రై చేయగలుగుతారా? చేస్తారా ఇవాళ చూడకుండా? చేస్తామండి. ఓకే, ఇంకో ప్రోగ్రామ్ ఎనగ్రామ్ చెప్పాను కదా. ఎనగ్రామ్ హ్యాష్ మ్యాప్తో చేసేసుకోవచ్చు మనం. దాన్ని సింపుల్గా ట్రీ మ్యాప్తో అయినా సరే ట్రీ మ్యాప్తో చేసుకుందాం. అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది బికాస్ సార్టెడ్ మ్యాప్ కాబట్టి. అప్పుడు రెండు ఈక్వల్ కాదో చూసుకోవచ్చు. సెలీనియం కదా. సో ఎనగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి? అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఇందులో అన్నే క్యారెక్టర్స్ ఉండాలి. ఆర్డర్ సేమ్ ఉండాల్సిన అవసరం అనేది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ str1, దానిలో గోల్ అని ఇద్దాం. స్ట్రింగ్ str2లో అసలు టు ఎనగ్రామ్ ఏమున్నాయి వర్డ్స్, సంథింగ్ ఇలా ఇద్దాం. ఇవేమి రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ కాదు, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ప్రోగ్రామ్ కాదు. ఒకవేళ స్ట్రింగ్ ఇచ్చిన స్ట్రింగ్ కనుక దాని రివర్స్తో ఈక్వల్ అయితే దాన్ని మనం పాలిండ్రోమ్ అంటాము. కానీ ఎనగ్రామ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిండ్రోమ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఈ స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉంది అని. జీ ఎన్ని టైమ్స్ ఉంది, ఓ ఎన్ని టైమ్స్ ఉంది, ఏ ఎన్ని టైమ్స్ ఉంది, ఎల్ ఎన్ని టైమ్స్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ వచ్చు కదా. మనం అది ఎలా చేసాము, ఒక మ్యాప్ వాడి చేసాము. మీకు గుర్తుందా? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ మనం చేసామా? ఎస్ ఆర్ నో? చేసామా చేయలేదా? చేయలేదు అనుకుంటుంది. ఫ్రీక్వెన్సీ హ్యాష్ మ్యాప్ కలెక్షన్స్ చెప్పినప్పుడు చేయలేదా మనము? అబ్బా ఇదిగోండి ఇక్కడే ఉంది కదా, చేసాము. ఇది గుర్తుందా? లైక్ ఏ ఎన్ని టైమ్స్ ఉంది, యూ ఎన్ని టైమ్స్ ఉంది, టీ ఎన్ని టైమ్స్ ఉంది అనే ప్రింట్ చేయడానికి రాసాము. ఇది ఇది ప్రాక్టీస్ చేయకపోతే చేయండి బికాస్ ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ లైక్ 80% ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో అడుగుతారని చెప్పొచ్చు దీన్ని. మనం కామన్గా అడుగుతారు అసలు. ఇంకా ఈ ఎనగ్రామ్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ జీరోస్ ఏ పెద్ద కంపెనీ ఇంటర్వ్యూస్లో తప్ప అడగరు. కానీ
ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్, స్ట్రింగ్ రివర్స్, ఎలా సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. మీకు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే చెప్పానా? చెప్పలేదు. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ అరే ట్రై చేయండి ఇవాళ. అది కూడా బాగుంటుంది, అంటే ఈజీగానే ఉంటుంది. మరి ఇందాక షిఫ్ట్ జీరోస్ అంత లాజిక్లా అంత కొంచెం కూడా కష్టపడాల్సిన అవసరం ఉండదు దానికి. ఓకే, సో మనం ఫ్రీక్వెన్సీకి ఇక్కడ ఏం చేసాము మొన్న క్లాస్లో లాస్ట్ టైమ్. సో ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నాము. హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ఈ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ ఇటరేట్ అవ్వాలంటే వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ క్యారెక్టర్ అరే. ఫర్ ఈచ్ లూప్ తీసుకొని 1 by 1 క్యారెక్టర్ని పంపించుకుంటున్నాం. ఆ ఉన్న క్యారెక్టర్ కనుక ఆల్రెడీ మ్యాప్లో ఉంటే దాని యొక్క ఎగ్జిస్టింగ్ వాల్యూని విత్ +1 అప్డేట్ చేస్తున్నాం. కానీ ఇనిషియల్గా ఈ మ్యాప్ అనేది ఎంటీ ఉంది కాబట్టి ఏమైంది, ఎల్స్లోకి వచ్చి ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ అనేది 1 అనే ఫ్రీక్వెన్సీతో అసైన్ అవుతుంది. బట్ సెకండ్ టైం ఎప్పుడైతే అదే సేమ్ క్యారెక్టర్ వస్తుందో లూప్లో, అప్పుడు అది ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి దాని ఫ్రీక్వెన్సీని 1తో అప్డేట్ చేస్తుంది. సో సేమ్ అదే ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము. సో కానీ ఇక్కడ ఏంటంటే 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో 2 మ్యాప్స్ చేసుకోవాలి మనము. సో ఫస్ట్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలుసుకోవడానికి ఒక మ్యాప్ కావాలి. దీని క్యారెక్టర్ టూ క్యారెక్టర్ అరే అక్కడ విడిగా రాసి మళ్ళీ ఇక్కడ పెట్టే బదులు మీరు ఇంకోటి ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడే ఒక క్యార్ సి పెట్టుకొని ఆ స్ట్రింగ్ని 2 క్యార్ అరేగా ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ 1 by 1 వస్తూ ఉండిద్ది. సో వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒకవేళ ఆ ఎలిమెంట్ కనుక ఆ మ్యాప్లో ఉంటే అప్పుడు ఇందాక నేను మొన్న నేర్పించినప్పుడు ఏం చెప్పాను, పుట్ ఇఫ్ కండిషన్ పెట్టుకొని ఎల్స్ కండిషన్ పెట్టుకొని చేసుకున్నాం. సో ఇఫ్ కండిషన్లో ఒకవేళ ఆల్రెడీ ఉంటే +1 చేస్తున్నాము, లేదు అనేసి అంటే జస్ట్ 1తో అసైన్ చేస్తున్నాం. సో దాని బదులు మనకి ఇంకో వే ఉంది. లైక్ ఇలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకునే బదులు సింపుల్గా ఇంకోలాగా మనం ఫ్రీక్వెన్సీ ఎలా అసైన్ చేయొచ్చు అంటే, గెట్ ఆర్ డిఫాల్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఆ వాల్యూ కనుక ఉంటే ఓకే, లేకపోతే దానికి 0 అసైన్ చేస్తాం అనమాట. దాన్ని ఎగ్జిస్టింగ్ వాల్యూని తీసుకొచ్చుకోవాలంటే సి, దానికి +1 యాడ్ చేస్తాము. కానీ ఇక్కడ ఇంకోటి 0 కూడా డిక్లేర్ చేయాలి. ఎలా అబ్బా, వెయిట్, ఆబ్జెక్ట్ గెట్ ఆర్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ కామా ఇంటిజర్. గెట్ ఆర్ డిఫాల్ట్లో ఇది ఏంటంటే ఒక లైన్లో రాసేయచ్చు. అంటే గెట్ ఒకవేళ వాల్యూ ఉంటే గెట్ చేస్తుంది, లేకపోతే డిఫాల్ట్ 1గా 0గా అసైన్ చేస్తుంది. అదే 1గా అసైన్ చేస్తుంది. సో దాన్ని 1గా అసైన్ చేయాలంటే అప్పుడు మనం ఎలా రాయాలి, ఇంకేదో సింటాక్స్ ఉండేది మర్చిపోయి, ఒక్క సెకండ్ చెప్తాను. ఓకే, ఇక్కడ వాడు జస్ట్ డిఫాల్ట్ వాల్యూ 500 పెట్టుకున్నాడు కదా, కానీ మనకు అది కాదు కావాల్సింది. ఒకవేళ డిఫాల్ట్ ఉంటే మనకి 1 ఉండాలి, డిఫాల్ట్ వాల్యూ 1 ఉండాలి, లేకపోతే దానికి +1 యాడ్ అవ్వాలి. సో 1 ప్లస్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ సి అని పెట్టినాం. సో ఒకవేళ లేదనుకోండి 1 అసైన్ చేసిద్ది,
ఎందుకంటే అప్పుడు గెట్ ఆఫ్ సి వాల్యూ 0 ఉండిద్ది కదా, సో ఏం కాదు మనకి. లేదు ఒకవేళ వాల్యూ ఉంటే ఆ వాల్యూకి ఇంకో 1 యాడ్ చేసుకునేది. లెట్స్ ట్రై దిస్. నాకు ఎగ్జాక్ట్గా సింటాక్స్ గుర్తురాట్లేదు, ఒకసారి రన్ చేసి చూస్తాను, ఆ తర్వాత సెకండ్ లూప్ రాద్దాం. సరే ఇఫ్ ఎల్స్లోనే రాసుకుందాం. ఈ గెట్ డాట్ డిఫాల్ట్ నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు మనం సేమ్ ఇదే ప్రోగ్రామ్ కాపీ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ మ్యాప్ పేరు ఓ షిట్, ఇక్కడ మన మ్యాప్లో డేటాని ఎంటర్ చేయాలి కదా. సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏం రాసుకున్నామంటే ఒకవేళ వాల్యూ ఉంటే దాని వాల్యూని అప్డేట్ చేయాలంటే పుట్ మెథడ్ కదా పెట్టాలి. సో మ్యాప్ డాట్ పుట్ ఏమని పుట్ చేయమంటున్నాము, ఆ సి అనే వాల్యూని సి అనే కీకి గెట్ డాట్ డిఫాల్ట్ పెట్టుకుందాం. ఏంట్రా ఇది, గెట్ ఆఫ్ సి +1 కీ కామా వాల్యూ ఇవ్వాలంట, సి కామా 1 +1. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సారీయా మర్చిపోయాను నేను దాని సింటాక్స్. సో గెట్ డాట్ డిఫాల్ట్లో ఈ కరెంట్ వాల్యూ ఏదైతే ఆ కీ ఉందో ఆ కీని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇందాకేమో ఇఫ్ ఎల్స్ రాసుకున్నాం, ఒకవేళ ఏది లేకపోతే ఫస్ట్ అది ఎల్స్లోకి వెళ్ళి అక్కడ 1తో అప్డేట్ చేసిద్ది. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇఫ్లోకి వచ్చినప్పుడు వాల్యూ అప్డేట్ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇఫ్ ఎల్స్ 2 కండిషన్స్ రాసే బదులు ఒకటే స్టేట్మెంట్లో ఎలా రాసుకోవచ్చు అనేసి అంటే, ఈ ఎంటీ మ్యాప్ ఎప్పుడైతే ఈ మ్యాప్లో కనుక కీ ఉంటే, ఆ కీ ఆల్రెడీ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ కీ వాల్యూ కామా ఆ ఎగ్జిస్టింగ్ ఫ్రీక్వెన్సీని తెచ్చుకోవడానికి మొన్న గెట్ మెథడ్ వాడుకున్నాము. సో మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ సి అంటే కరెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చిన దానికి +1 పెట్టుకున్నాము. సో ఇక్కడ అంతే +1 పెడుతున్నాము, కానీ ఒకవేళ ఆ వాల్యూయే లేదనుకోండి, ఈ సి అనే కీ అనేది లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేసి అంటే దాని వాల్యూని 1తో యాడ్ చేస్తున్నాము. సో అప్పుడు మనము ఇఫ్ కండిషన్ పెట్టాల్సిన అవసరమే లేదు కదా. సో ఎందుకు నేను ఇఫ్ కండిషన్ పెట్టలేదు, కీ ఉంటే లేకపోతే అనే క్వశ్చన్ లేదు. ఆ కీ ఏదైతే వచ్చిందో ఆ కీకి ఆల్రెడీ అందులో ఉంటే వాల్యూస్ 1గా ఉంటుంది, లేకపోతే ఉన్న వాల్యూకి +1 యాడ్ అవుతుంది. ఇది 1 లైనర్తో అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఏ వాల్యూ 2, జీ వాల్యూ 2, ఎల్ వాల్యూ 2, ఓ వాల్యూ 2. 2 ఎందుకు వచ్చినాయి, 0 పెట్టుకున్నాను. ఏమైనా డూప్లికేట్స్ కూడా పెడదాం, అప్పుడు కరెక్ట్ వస్తుందా లేదా సైజ్. యా, కరెక్ట్గానే వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ 1 పెడుతుంటే అన్నీ ఒకటే అయిపోతుంది కాబట్టి, ఒకవేళ లేకపోతే 0తో ఇనిషియలైజ్ చేసి ఆ తర్వాత 1 యాడ్ చేస్తున్నాను, అంతే తేడా. సో ఫస్ట్ మ్యాప్ వచ్చేసింది మనకి. సిమిలర్లీ ఇలానే సెకండ్ మ్యాప్ కూడా కావాలి, అంటే సెకండ్ స్ట్రింగ్ కూడా మనకి దాని యొక్క ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి మ్యాప్ టు సో ట్రీ మ్యాప్ ఏంటంటే ఇట్ ఈస్ అ సార్టెడ్ మ్యాప్, అంటే అసెండింగ్ ఆర్డర్లో అది పెట్టుకునిద్ది ఆ కీస్ అన్నిటిని.
ఒకవేళ నేను హ్యాష్ మ్యాప్ వాడుంటే ప్రింట్ అయ్యే విధానం రెండిటికి సేమ్ ఉండదు. హ్యాష్ మ్యాప్‌కి ఏం సార్టింగ్ ఆర్డర్ ఉండదు కాబట్టి దానికి నచ్చినట్టు ఇస్తది. సో, అలాంటప్పుడు నేను ఈ 2 మ్యాప్స్‌ని కంపేర్ చేసి అవి ఈక్వలా కాదా కనిపెట్టడం కష్టం కాబట్టి నేను ట్రీ మ్యాప్ తీసుకున్నాను. బికాజ్ ఇట్ ఈస్ అ సార్టెడ్ మ్యాప్. సో, ఇప్పుడు 2 మ్యాప్స్ ఈక్వలా కాదా అని ఎలా చెప్పొచ్చు? ఈక్వల్స్ మెథడ్ వాడి ట్రై చేయొచ్చు. సో, ఒకవేళ అది 2 ట్రూ వచ్చిందనుకోండి, దెన్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ అనగ్రామ్ కదా! సో, మనం ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు. ఇఫ్ మ్యాప్ 1 డాట్ ఈక్వల్స్ మ్యాప్ 2 str1 is an anagram of str2. Else is not an anagram of str2. సో, ఈ 2 అనగ్రామ్సే కాబట్టి వచ్చింది. అదే ఒకవేళ నేను ఇక్కడ ఓ తీస్తాను. సో, ఈ పై దానిలోనేమో 1 టైమే ఉంది. కింద దానిలో 2 టైమ్స్ ఓ ఉంది. సో, సేమ్ క్యారెక్టర్స్ ఉంటే సరిపోదు. సేమ్ క్యారెక్టర్స్ విత్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే వస్తదనమాట. నేను ఒక దానిలోనే కదా మార్చాను. ఇది ఓన్లీ కీస్ కన్సిడర్ చేస్తుంది. మనకి వాల్యూస్ కన్సిడర్ చేయాలి. కీ అండ్ వాల్యూ 2 కన్సిడర్ చేయాలి. అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు అర్థమైందా ఇక్కడ ఎందుకు మిస్టేక్ వచ్చిందని అంటున్నాను? అండి కీ వాల్యూ ప్లేస్ 2 కన్సిడర్ చేయాలన్నారు. లేకపోతే దీన్ని ఇంకో సింపుల్గా చేసుకోవచ్చు. లైక్ కీ అండ్ వాల్యూ ఫ్రీక్వెన్సీస్ కన్సిడర్ చేయకుండా అసలు 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే జస్ట్ సార్టింగే కదా మనకు కావాలి. సార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏ 2 సార్లు ఉందనుకో, ఏ బి సి అలానే వచ్చేస్తుంది కదా! సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇంత కన్‌ఫ్యూజన్ లేకుండా ఇంకోలా మనం ఎలా చేసుకోవచ్చు దీన్ని అనేసంటే, లెట్స్ మేక్ దిస్ ఇంటూ ఎ క్యారెక్టర్ అరే. str1 డాట్ టు క్యార్ అరే. str2 డాట్ టు క్యార్ అరే. 2 క్యారెక్టర్ అరేస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ అరేస్ని మనం సార్ట్ చేయాలనుకోండి. అప్పుడేంటి, అరేస్ అనే ఒక క్లాస్ ఉంటుంది. దానిలో సార్ట్ అని ఒకటి ఉంటుంది. దానిలో మనం అరేని ఇవ్వాలి. సో, ఫస్ట్ అరే సార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనము సెకండ్ అరేని కూడా సార్ట్ చేద్దాం. ఈ 2 సార్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ 2 అరేస్ సార్టెడ్ అరేస్ కనుక సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీనింగ్ ఆఫ్ అనగ్రామ్ అనే కదా. ch డాట్ ఈక్వల్స్ ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ch డాట్ ఈక్వల్ ch1 అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కో ఎక్స్ట్రా ఉంది కాబట్టి. అదే తీసాం అనుకోండి, ఈ 2 ఈక్వల్ రావట్లేదు. అరేస్ అనే క్లాస్ నుంచి చేద్దాం. అరేస్ డాట్ ఈక్వల్స్ ch కామా ch1 చేద్దాం. సో, ఇప్పుడు ఈ 2 అనగ్రామ్ అనే వచ్చింది. బికాజ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ మార్చినా కూడా రావాలి. ట్రూ. ఇది సరిపోయింది. ఈ ప్రోగ్రామ్ చాలా ఇలా చేసుకుంటే సింపుల్. ఒకవేళ ఇంటర్వ్యూలో కనుక నాకు ఇలాగ సార్ట్ ఫంక్షన్స్ డైరెక్ట్గా వాడడం ఇష్టం లేదు అని అన్నారనుకోండి, ఐ డోంట్ వాంట్ యూజ్ డైరెక్ట్ సార్ట్స్ అని అన్నారనుకోండి,
అప్పుడు మనం కొన్ని ఫర్ లూప్స్ రాయాలి. లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసుకొని ఎలా రాస్తామంటే 2 ఫర్ లూప్స్ తీసుకోవాలి. అప్పుడు మొత్తం మనకి 4 ఫర్ లూప్స్ వస్తాయి. సో ఎనగ్రామ్ ప్రోగ్రామ్ అడిగినప్పుడు దాదాపు ఒప్పుకుంటారు. బట్ మీరు 2 ప్రోగ్రామ్స్ ఇవాళ ట్రై చేయడానికి ఏంటి అంటే, ఒకటి సార్టింగ్ ఆఫ్ ద అరేస్ ట్రై చేయండి. సో సార్టింగ్ ఆఫ్ ద అరేస్ వితౌట్ ఫర్ లూప్. సో దానికి హింట్ ఏంటంటే, మనకి ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు నేను సమ్ అరే ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఇందులో నేను స్వాప్ చేయాలి పొజిషన్స్. లైక్ ఇప్పుడు దీని 22 చేద్దాం. సో ఈ 22 అనేది 4 కన్నా పెద్దది కదా. సో అప్పుడు 22 అనేది రైట్ సైడ్కి రావాలి. సో నేను ఫస్ట్ పొజిషన్ని సెకండ్ పొజిషన్తో కంపేర్ చేయాలి అనేసి అంటే మనకి 2 లూప్స్ కావాల్సి వస్తుంది. ఒక లూప్ ఏమో ఫస్ట్ క్యారెక్టర్ని రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్తో కంపేర్ చేయడానికి, ఆ నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ని రిమైనింగ్ క్యారెక్టర్స్తో కంపేర్ చేయడానికి. సో మనం ఫస్ట్ పొజిషన్ కాన్స్టెంట్ గురించి రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్తో చెక్ చేసి దాని పొజిషన్ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దాం అనమాట. సో అది ఎలా రాసుకోవచ్చు అంటే, i ప్లస్ ప్లస్ ఇదేంటి ఫస్ట్ లూప్. సో 0th పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. కానీ 0th పొజిషన్ తర్వాత మనం దేంతో కంపేర్ చేయాలి? ఫస్ట్ పొజిషన్తో కదా. అంటే ఒక పొజిషన్ ఎప్పుడు అహెడ్తో కంపేర్ చేయాలి. సో అహెడ్తో కంపేర్ చేయాలంటే మనం ఏం రాసుకోవచ్చు? ఇంట్ j ఈక్వల్ టు i+1. సో ఈ జే లూప్ ఎక్కడుంది? ఈ ఫర్ లూప్ లోపల ఉంది. j ఈక్వల్ టు i+1. ఇది కూడా ఎక్కడి వరకు జరగాలి? సేమ్ అదే అరే యొక్క లెంత్ వరకు జరగాలి. ఇక నేను అరేస్ తీసుకోలేదు కాబట్టి అది అలా వస్తుంది, తీసేసుకున్నాను. యా. సో ఇప్పుడు దీనిలో మీరు ఇఫ్ కండిషన్ పెట్టుకోవాలన్నమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ జే అయితే అప్పుడు మనం ఏం చేయాలి? పొజిషన్ స్వాప్ చేయాలి. ఆ లాజిక్ మీరు ఆలోచించాలి. సో ఇప్పుడు మనం ఒక పొజిషన్ని డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏఆర్ఆర్ ఆఫ్ జే ఈక్వల్ టు ఐ అని రాసాను అనుకోండి, అప్పుడు మనకు వాల్యూ మిస్ అయిపోయింది. ఐ వాల్యూ ప్లేస్లో మనం జే వాల్యూని పెట్టేసాము, కానీ జే వాల్యూని ఏం చేస్తాము? పోయింది కదా అది, అంటే 4 పోయింది కదా. బికాజ్ మనకి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ జరుగుతుంది. సో అప్పుడు 22 వచ్చి 4th పొజిషన్లోకి వచ్చింది, కానీ 4 వాల్యూ అనేది పోతుంది కాబట్టి ఆ 4ని ఎక్కడైనా కొంచెం సేపు వరకు స్టోర్ చేసుకునేలాగా ఉండాలి. అది ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి. రాకపోతే రేపు చెప్తాను. ఏంటి? సార్టింగ్ ఆఫ్ అరేస్ వితౌట్ సార్ట్ మెథడ్. సో ఈ ప్రోగ్రాంలో మీరు ఎప్పుడైతే ఈ సార్టింగ్ ప్రోగ్రామ్ సాల్వ్ చేసేస్తారో అప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రోగ్రామ్ వచ్చేస్తుంది అనమాట. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ అరే అని అడిగాను. సో ఇప్పుడు ఆల్రెడీ అరే అంతా సార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ అరేలో ఉన్న వాల్యూస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉండిపోయినాయి అనుకోండి, సార్ట్ అయిపోయినాయి. అప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి ఇన్ అన్ అరే అంటే అప్పుడు మనం ఏ వాల్యూ ప్రింట్ చేస్తే వస్తుంది మనకి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్? హలో, ఫిఫ్త్ వాల్యూ అయితే యా, ఫిఫ్త్ వాల్యూ అంటే ఎరేలో ఇండెక్స్ లాస్ట్ నుండి ఇండెక్స్ 4. యా, ఎరేలో లాస్ట్ నుండి సెకండ్ వాల్యూ కదా. సో ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేయాలనుకో, ఏఆర్ఆర్ డాట్ లెంత్లో నుండి 2 వాల్యూస్ తీసేసాను అనుకోండి, ఆ సెకండ్ వాల్యూయే కదా వచ్చేది మనకి. లెంత్లో నుండి -1 చేస్తే లాస్ట్ వాల్యూ వచ్చింది, లెంత్లో నుండి -2 చేస్తే లాస్ట్ నుండి సెకండ్ వాల్యూ వచ్చింది కదా. సో ఆల్రెడీ అరే సార్ట్ అయిపోయింది కాబట్టి హైయెస్ట్ నెంబర్ విల్ బీ ఇన్ ద లాస్ట్ సెకండ్ పొజిషన్, సెకండ్ లార్జెస్ట్ అనేది. సో వాళ్ళు ఇప్పుడు ఒక 4th లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ అరే అని అడిగితే
ఏఆర్ఆర్ డాట్ లెంత్ మైనస్ 4 ప్రింట్ చేస్తే సరిపోయింది. సో ఈ ఒక్క ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసి మీరు జస్ట్ దీన్ని ప్రింట్ చేయాలంతే అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఇలా అసైన్మెంట్ పనికిరాదు. ఇక్కడ క్లూ ఏంటంటే ఒక టెంపరరీ వేరియబుల్ వాడాలి. ఆ టెంపరరీ వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేస్తే మనకు వాల్యూ అనేది మార్చుకోగలుగుతున్నాం, కొంచెంసేపు స్టోర్ చేయగలుగుతున్నాం అనేది ఒక 5 minutes ఆలోచించి ట్రై చేయండి. రాకపోతే గూగుల్లో చూడండి. బట్ ఆ లాజిక్ ఏంటో నాకు రేపు చెప్పాలి, ఎందుకు అలా చేస్తున్నాము అని. సో యాక్చువల్లీ సర్లే ట్రై చేయండి. జావాలో జనరల్గా ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ అందరూ కూడా ఒక మీరు సి నేర్చుకున్నా కూడా ఈ ప్రోగ్రామ్ ట్రై చేసి ఉంటారు. స్వాపింగ్ ఆఫ్ 2 numbers అని, యూజింగ్ టెంపరరీ వేరియబుల్, వితౌట్ టెంపరరీ వేరియబుల్, ఈ వర్డ్స్ విన్నారు ఎప్పుడైనా? విన్నామక్క. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేయాలి. సో నేను ఆ టెంపరరీ వేరియబుల్ది చెప్పను, వితౌట్ టెంపరరీ వేరియబుల్ స్వాప్ ఎలా చేయాలో చెప్తాను. సో విత్ టెంపరరీ వేరియబుల్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వితౌట్ టెంపరరీ వేరియబుల్ అసలు ఒక 2 numbers ఎలా స్వాప్ చేయాలి అనేది చూద్దాం. సో ఇంట్ ఏ ప్లేస్లో 100 ఉంది, ఇంట్ బి ప్లేస్లో 200 ఉంది. సో మనం బిఫోర్ స్వాప్ కనుక మనం వీటిని ప్రింట్ చేస్తుంటే ఏ వాల్యూ బి వాల్యూ. సో బిఫోర్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఏ అనేది 100 ఉంది, బి అనేది 200 ఉంది. స్వాప్ అయిపోయిన తర్వాత మన అవుట్పుట్ ఏం రావాలి? ఏ ప్లేస్లో 200 ఉండాలి, బి ప్లేస్లో 100 ఉండాలి. అది వితౌట్ టెంపరరీ వేరియబుల్ వాడకుండా చేయాలి. సో అప్పుడు ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేయకూడదు నేను కోడ్లో. అలాంటి ప్రాబ్లం అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే ఏకి ఈ రెండింటిని కలిపామనుకోండి, యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది ఏ వాల్యూ? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేషన్ ఏ డైరెక్షన్లో వర్క్ అవుతుంది? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్ ఏ డైరెక్షన్లో వర్క్ అయ్యింది మరి? రైట్ సైడ్ నుంచి. సో అప్పుడు ఏమైంది? ఏ ప్లస్ బి అంటే ఎంత? 100 + 300. 300 వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది? ఏలో స్టోర్ అవుతుంది. సో అప్పుడు ఏ వాల్యూ కాస్త 100 నుండి 300గా మారిపోయింది మరి. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? బి వాల్యూని ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏ వాల్యూలో 300 ఉంది, 300లో నుండి ఎంత తీసేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేసిద్ది ఇక్కడ? సో 300లో నుండి మనం ఎంత వాల్యూ తీసేస్తే 200. సో అంటే మీనింగ్ ఏంటి? ఏలో నుండి బి తీసేస్తే బి ఏ వాల్యూ వస్తుంది? ఏ వాల్యూ వచ్చేస్తుంది. అంటే మనకి 100 వచ్చేసింది బి పొజిషన్లో. కానీ ఇంకా ఏ పొజిషన్లో 300 ఉంది కదా, మరి మనకి 300 ఉండొద్దు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఏని మళ్ళీ మార్చుకోవాలి. ఏని ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు బి ప్లేస్లోనేమో 100 ఉంది, ఏ ప్లేస్లో 300 ఉంది. అప్పుడు ఏ ప్లేస్లో మనకి 200 రావాలంటే ఏం చేయాలి? అర్థమైందా? ఇప్పుడు ఏ వాల్యూ 300 మారిపోయింది. ఆ 300లో నుండి కరెంట్ బి వాల్యూలో ఉన్న 200 తీసేస్తే బి వాల్యూ కాస్త 100 అయిపోయింది. కానీ నాకు మళ్ళీ ఇప్పుడు ఏ వాల్యూ మారిపోయింది కదా, నాకు 300 కాదు కదా ఉండాల్సింది, ఇట్ షుడ్ బి 200 కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఏ వాల్యూలో నుండి బి వాల్యూ మళ్ళీ తీసేసాం అనుకో, కరెంట్ ఇప్పుడున్న వాల్యూస్. సో 300లో నుండి 100 తీసేస్తే 200. ఎందుకు ఇందాక 200 ఉంది, ఇప్పుడు ఎందుకు 100 అయిపోయింది? బికాజ్ అసైన్మెంట్ ఆపరేటర్ వర్క్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్.
సో ఇందాక చూసినప్పుడు బీలో 200 ఉంది కాబట్టి 300 మైనస్ 200 బికేమ్ 100 అండ్ దిస్ 100 ఇస్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ బీ. సో ఇప్పుడు బీ వాల్యూ మారిపోయింది, బీ వాల్యూ 100 అయిపోయింది. సో అందుకని ఈసారి మనం ఏలో నుండి బీ తీస్తున్నప్పుడు 300 మైనస్ 200 కాదు, ఇట్ బికమ్స్ 300 మైనస్ 100. ఓకే, ఇప్పుడు మారినాయో లేదో చూద్దాం. సో చూడండి, ఏ వాల్యూ 200గా మారిపోయింది, బి వాల్యూ 100గా మారిపోయింది. ఇది ఓన్లీ ఈ 2 వాల్యూస్కి కాదు, మీరు దేనికి రాసుకున్నా కూడా సేమ్. ఓకే, సో ఇదేంటి, నేను టెంపరీ వేరియబుల్ వాడాను, వాడి ఇలా ఏ ప్లస్ బి, బి ప్లస్ సి అలా చేసుకొని నేను మార్చుకున్నాను. బట్ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్ వెరీ సింపుల్గా ఒక వేరియబుల్ తీసుకొని దానిలో మార్చుకోవచ్చు. ఆ మార్చేది ఏదో తెచ్చి ఓ ప్రోగ్రామ్ తీసేసినట్టున్నాను, ఆ ఇఫ్ కండిషన్ లోపల పెట్టాలి అంతే. ఇక్కడి వరకు చేయండి. రేపు కూడా జావాని చూసి అలా అయితే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం సెలీనియం. ఓకే ఓకే అక్క.